హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బెరెడ్డి. సో ఇవాళ నేను టోపీ లేకుండా వీడియో చేస్తున్నాను, ఏమనుకోమాకండి. ఎందుకంటే కొంచెం టోపీ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది, వీడియో ఫోకస్ కానీ లేకపోతే నా ఫేస్ కనపడటం కానీ అలా జరుగుతుంది అనేసి ఇవాళ టోపీ లేకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తున్నా. కొంచెం భరించండి, సో ఇబ్బంది ఉన్నా భరించండి. సో ఈ వీడియోలో 2 ఎపిసోడ్స్ గురించి నేను మాట్లాడబోతున్నా. ఒకటి సండే ఎపిసోడ్, 2 నామినేషన్ ఎపిసోడ్ గురించి మాట్లాడతా. సండే ఎపిసోడ్ ప్రతిసారి అందరికి తెలిసిందే కదా, సండే ఎపిసోడ్లో కంటెంట్ ఏమి ఉండదు, కొంచెం ఫన్ టాస్క్లు జరుగుతాయి. తర్వాత ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వారి గురించి మనం మాట్లాడదాం. సో ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి అయితే చెప్తాను, వాటి గురించి మనం మాట్లాడుకుందాం పాయింట్ టు పాయింట్. సో అంటే సీన్ టు సీన్ అయితే మనం మాట్లాడుకోదలుచుకోలేదు. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి దివ్య నిఖిత గారు మూడ్లోని మనం మాట్లాడుకుందాం. బరాబర్ గేమ్ ఆడింది, బరాబర్గా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అనమాట. తర్వాత సుమన్ శెట్టి గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. ఈ 2 ఎపిసోడ్లో ఆయన కంటెంట్ అలాగే ఉండింది, ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉండింది. తర్వాత తనుజ వర్సెస్ డిమాండ్ మధ్య జరిగిన గొడవలో తనుజ కొంచెం డిమాండ్ మీద అంటే సర్కాస్టిక్గా మాట్లాడారా లేకపోతే కొంచెం ఎక్కిరించినట్టు మాట్లాడారా అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఈ టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో, మన ఛానల్ ఫాలో అవుతున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ మంచి మంచి వీడియోస్ చేస్తాను అనమాట. దాంతోపాటు మీకు నేను ఇన్సూరెన్స్ ఇస్తున్నా, మంచి కంటెంట్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే నా జర్నీ స్టార్ట్ అయింది, మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతవరకైనా వెళ్తాను అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. దయచేసి మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తారనేసి నేను భావిస్తున్నా. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, సండే అండ్ నామినేషన్ ఎపిసోడ్స్ 2 కవర్ చేస్తాననేసి. సండే ఎపిసోడ్ ఏంటంటే కొంచెం జాలీగా జరిగిందనమాట. ఇక్కడ 2 టాస్క్లు అయితే నడిచినాయి, 2 ఫన్నీ టాస్క్లు అనమాట. వాటి గురించి కొంచెం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఏంటంటే ఫస్ట్ ఫన్నీ టాస్క్ వచ్చేసరికి బిగ్ బాస్ ఫ్యామిలీ ట్రీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫ్యామిలీ ట్రీ నుంచి అందరి ఫొటోస్ ఉంటాయి అనమాట. అందు నుంచి ఒకరు ఎవరైతే ఈ హౌస్లో ఉండకూడదు అనే టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ నుంచి ఒకరిని అక్కడి నుంచి పిక్ చేసి డస్ట్బిన్లో పడేయాలన్నమాట. సో మ్యాక్సిమం ఎక్కువ ఓట్స్ వచ్చేసరికి సంజన గారికి పడినాయి ఆబ్వియస్లీ. సో ఎందుకంటే రీసెంట్గా ఈ వీక్లో ఆవిడకు ఎక్కువ నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఆవిడకు అన్ని ఓట్స్ పట్టడానికి ఆస్కారం అయితే ఎక్కువ ఉండిందన్నమాట. సో దానికంటే ముందు నిన్న ఎపిసోడ్ ఏదైతే చూసారో, నిన్న ఈ ఎపిసోడ్లో ఎవరిని సేవ్ చేయలేదు కదా. సో మిగతా ఇవాళ సేవ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ డిమాండ్ పవన్ అయితే సేవ్ అయ్యారు. సో మీరందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఇది అంటే ఎక్కువ ఓట్స్ పడిన వాళ్ళని సేవ్ చేయకుండా ఎందుకు తక్కువ ఓట్స్ పడిన వాళ్ళను ముందు సేవ్ చేస్తున్నారు అనేసి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం పుష్ ఇస్తే ఎక్కువ కంటెంట్ వస్తుంది, లేకపోతే ఎక్కువ గేమ్ ఆడగలరు అనే వారిని ముందు సేవ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ టెన్షన్ ఉండకుండా ఉంటుంది, కొంచెం రిలాక్స్గా ఉంటారు. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన వారు కానీ, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి క్లియర్గా ఈ విషయం తెలుస్తుంది అనమాట. సో అందుకనేసి ఒక ప్యాటర్న్లో కాకుండా బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం లాజికల్గా ఇలా సేవ్ చేస్తారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఫస్ట్ డిమాండ్ పవర్ని సేవ్ చేశారు. డిమాండ్ పవర్ని సేవ్ చేసిన తర్వాత దివ్య నిఖిత గారిని ఒక సీక్రెట్ అయితే చెప్పమన్నారనమాట. సో ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, దివ్య నిఖిత గారు ఒక రివ్యూవర్, ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబర్ కూడా అనమాట. సో ఆవిడ ఏం చెప్పారంటే, సో ఏవైతే అమౌంట్ వస్తాయో యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ అమౌంట్ వస్తాయో కంప్లీట్ అమౌంట్ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ మదర్ వాళ్ళకి ఇవ్వకుండా హాఫ్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి మిగతా అమౌంట్ దీని ఖర్చు చేసుకోవడానికి షాపింగ్లకు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా రెస్టారెంట్స్ ఫుడ్ అవి తినడానికి అవ్వచ్చు, వాటికి ఉపయోగిస్తానని నాగార్జున సార్కి అయితే చెప్పారనమాట. సో గుడ్ అనిపించింది నాకు. అంటే ఆవిడ వయసు ఎంతండి, 21 years ఆవిడ గురించి. సో ఈవిడ గురించి నేను లాస్ట్లో మాట్లాడతా, కొన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడతా, ఆవిడ ఎలిమినేషన్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది కూడా. ఓకే, తర్వాత వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ చెప్పాం కదా, ఆ ట్రీ టాస్క్లో వచ్చేసరికి ఎక్కువ అందరూ మ్యాక్సిమం హౌస్ మేట్స్ అందరూ కలిసి సంజన గారికి అయితే వేశారనమాట. అది వేయడానికంటే ముందు ఒక సేవింగ్ అయితే జరిగింది. ఆ సేవింగ్ ఏంటంటే ఫైర్ ఉంది కదా, సో ఇమ్మాన్యుయల్ ఆడిన ఫైర్ గేమ్ ఏదైతే ఉందో, ఫైర్ ఫజిల్, అది పెట్టారనమాట. నేనేమనుకున్నానంటే ఇమ్మాన్యుయల్ సేవ్ అవుతాడు అనుకున్నా, కానీ ఇమ్మాన్యుయల్ సేవ్ అవ్వలేదు అక్కడ, బట్ బర్నీ గారిని సేవ్ చేశారు. ఇందాక నేను చెప్పిన మాట అనమాట, ఓట్స్ తక్కువ పడినా కానీ ఎవరికైతే కొంచెం పుష్ చేస్తే గేమ్ బాగా ఆడతారు అనే వారిని ముందు సేవ్ చేస్తారనమాట. ఇదే ఫైర్లో కళ్యాణ్ కూడా సేవ్ చేశారు. ఆబ్వియస్లీ ఈ వీక్ అంతా తీసుకున్నట్టయితే తనుజ నామినేషన్లో ఉన్న కానీ
కళ్యాణ్ టాప్కి వచ్చాడు అనేది 100% టాప్కి వచ్చాడు. బట్ ఎంత పర్సంటేజ్ నిలబడుతుంది, ఎంత పర్సంటేజ్ నిలబడుతుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇంక 2 వీక్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఆ టాస్క్ అయిపోయిన తర్వాత సంజన గారు అయితే సేవ్ అవుతారు. సంజన గారు ఆడియన్స్కి అయితే ఒక మంచి విషయం అయితే చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే, సో ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పేసి నేను గేమ్ ఇప్పటి నుంచి మార్చుకుంటాను అది ఇది అని చెప్పారు. బట్ ఇప్పటి వరకు ఆవిడ సపోర్ట్ చేసిన వాళ్ళు ఆవిడ అగ్రెషన్, ఆవిడ చేసే దొంగతనాలు, చిన్న చిలిపి దొంగతనాలు చేసి అందరు ఇష్టపడ్డారు. ఒకవేళ ఆవిడకైనా తన గేమ్ మార్చుకొని సాఫ్ట్గా గిన అయిపోతే తనకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఎందుకంటే తన గేమ్ని ఇష్టపడిందే తను చేసే చిలిపి దొంగతనాల వల్ల వీటి వల్ల జరిగిందనమాట. సో అది ఓకే అనిపించింది అనమాట. సో ఇలాగేంటంటే దీనికంటే ముందు ఆ ట్రై టాస్క్లో సంజన గారు మన రీతునైతే ఆ డస్ట్బిన్లో వేసినప్పుడు చెప్పిన రీజన్ ఒకటి ఉండింది. అదేంటంటే, సార్ నేను ఆల్రెడీ రీతుకు సారీ చెప్పాను, ఏదైతే అక్కడ నామినేషన్లో జరిగిందో దానికి సారీ చెప్పాను, తను అన్న మాటకు ఇంకా నాకు సారీ చెప్పలేదనేసి మన సంజన గారు అన్నారనమాట. ఈ పాయింట్ ఏంటంటే అది ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వలేదు, లైవ్లో టెలికాస్ట్ అవ్వలేదు. బట్ వన్ ఆఫ్ ద నామినేషన్లో దమ్ము శ్రీజ మాట్లాడిన తర్వాత మన ప్రియా ఉంది కదా, ప్రియా బయటకు వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట. ఏదైతే పతివ్రత శిరోమణులు అనే వాడిందో రీతు, దాని గురించి మాట్లాడింది అనమాట. తను ఇంకా సారీ చెప్పలేదు అనే పాయింట్తో మాట్లాడింది. కొంచెం సంజన గారికి హట్టింగ్గానే ఉంటుంది. తర్వాత తీసుకున్నట్టయితే సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ టాస్క్ ఏం లేదండి, సాంగ్ గెస్ చేయాలా. సాంగ్ గెస్ చేస్తే అక్కడ మనకు పాయింట్ ఏమంటారు, మీమ్స్ ఉంటాయి కదా, ప్రతి సీజన్లో జరిగేది. అదేంటంటే ఒక్కొక్కరు ఫేస్ పెట్టేసి ఒక్కొక్క మీమ్ ఉంటుంది అనమాట. అదైతే జరిగింది. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఒక 2-3 బాగున్నాయి. బర్నీ గారిది హాయ్ నాన్న, అదే నాని గారి ప్లేస్లో బర్నీ గారిని మార్ఫింగ్ చేస్తారు కదా, అదొకటి బాగుంది. దివ్య గారిది బాగుమతి అదొక ఫోటో బాగుంది అనమాట. కళ్యాణ్ వచ్చేసరికి రేసు గుర్రం పెట్టారు. తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చేసరికి మనకు ఏది పెట్టారు, ఇమ్మాన్యుల్ వచ్చేసరికి మంచి ఫోటో పెట్టారు. ఇమ్మాన్యుల్ దేశముద్ర పెట్టారు అనమాట. తర్వాత తనుజ గారిది వచ్చేసరికి అతిలోక సుందరి, మన చిరంజీవి గారి మూవీ ఉంది కదా జగదేక వీరుడు అతిలోక సుందరి, సో అదైతే పెట్టారు. సో అలా సోగా జరిగింది అనమాట. ఫైనల్గా లాస్ట్లో వచ్చేసరికి సుమన్ శెట్టి మరియు మన దివ్య నిఖిత గారు ఉన్నారనమాట. దివ్య నిఖిత గారు వచ్చేసరికి నాకు ఇక్కడ టూ గుడ్ అనిపించింది. ఎక్కడంటే తను ఎలిమినేట్ అవుతుందని తనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ కూడా చాలా చిన్నపిల్లలాగా చలాకీగా అలా ఇలా ఉన్నిందనమాట. తర్వాత తను ఎలిమినేట్ అని అనగానే సార్ నేను హౌస్లోకి వెళ్ళి హౌస్మేట్స్ కలవచ్చా అని చెప్పడం, హౌస్మేట్స్ అందరితోటి చాలా ఫ్రీగా మాట్లాడడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున సార్ కూడా అలాగే అన్నారు. తర్వాత తన జర్నీ వీడియో ఏదైతే ఉండిందో ఏవి వేశారు. ఏవి వేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేశారు. సూపర్ అనిపించింది, నాకు సూపర్ అనిపించింది. తర్వాత నాగార్జున సార్ తను ఆల్రెడీ ఒక రివ్యూయర్ కాబట్టి నీ గేమ్ మీద నువ్వు రివ్యూ ఇవ్వమని నాగార్జున సార్ అడిగినప్పుడు తను చెప్పింది గేమ్స్లో 100% ఇచ్చినా సార్, నెగిటివ్ ఏంటంటే ఈ బాండింగ్ ఈ రిలేషన్షిప్లో పడేసి నేను నెగిటివ్ అంటే నా గేమ్ ఎక్కడో వెనకబడిపోయాను అని ఏదైతే చెప్పిందో బయట అందరూ ఎవ్రీ రివ్యూవర్ కానీ ప్రతి ప్రేక్షకులు ఫీల్ అయింది అదేనమాట. గేమ్ పరంగా తను 100% ఇచ్చింది, హౌస్ పరంగా బాగుండింది. బట్ బర్నీ గారితో ఏదైతే రిలేషన్ ఏదైతే నడిచిందో, అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు, తండ్రి కూతురు అవ్వచ్చు, ఈ రిలేషన్ ఏదైతే నడిచిందో ఆ రిలేషన్ వల్లే ఈరోజు స్టేజ్ మీద దివ్య గారు ఉండటానికి కారణమని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో బర్నీ గారి రిలేషన్ పక్కన పెడితే దివ్య గారి గేమ్ చూడండి. దివ్య గారి గేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది దివ్య గారిది. సో అది ఒక మంచి కంటెస్టెంట్ కోల్పోయింది అనమాట. సో ఆబ్వియస్లీ నేను చెప్పినట్టునే దివ్య గారి ఎలిమినేట్ అవ్వడానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే బాండ్, మన బర్నీ గారితో బాండ్ అనమాట. తను బర్నీ గారితో చాలా ట్రూగానే ఉండింది అనమాట. మీరు చూసుకున్నట్టయితే బర్నీ గారు కూడా అదే ఫీలింగ్ ఉండింది. తర్వాత తీసుకున్నట్టయితే తను ఎప్పుడైతే సెకండ్ టైం హౌస్లోకి వచ్చాడో బర్నీ, అప్పుడు ఏంటంటే దివ్య గారిని కొంచెం దూరం పెట్టాలనే పాయింట్లు చేశాడు. సో ఆయన హౌస్లోకి వచ్చిన ఫస్ట్ రోజు ఇంజూరీ అవ్వడం, తనని టేక్ కేర్ చేయడం అంటే కొంచెం హార్ష్గా ఉంటుంది అన్నమాట. ఏమంటారు, కొంచెం దివ్య గారిది ఒక టైప్ ఆఫ్ రాక్షస ప్రేమ లాంటిది అనమాట. ఆ ప్రేమ ఎదుటోళ్ళకి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం హార్ష్గా తిడుతున్నట్టు, కొంచెం ఏదో అజమాయిషి చలాయిస్తున్నట్టు ఉంటుంది. బట్ తనుజ గారు ఏంటంటే కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా కెమెరా ముందు ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఎలా మాట్లాడకపోతే బాగుంటుంది, కెమెరా ముందు ఎలా కనిపిస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ
తనకు కొట్టిన పిండి కాబట్టి కొంచెం తనుజ గారిది పాజిటివ్గా కనపడింది, దివ్య గారిది నెగిటివ్గా కనపడింది. అక్కడ బర్నీ గారికి కూడా తెలుసు, ఎందుకంటే తన హెల్త్ బాగలేనప్పుడు తనను టేక్ కేర్ చేసింది దివ్య గారు అని తనకు తెలుసు క్లియర్గా. తనుజ గారు ఎప్పుడు అలా చేయలేదు. తర్వాత బర్నీ నాన్న నుంచి బర్నీ సారుగా ఇట్లా మారిపోయింది అనమాట. దివ్య గారు ఏ రోజు బర్నీ గారి గురించి బ్యాక్ సైడ్లో నెగిటివ్ అయితే మాట్లాడలేదు. బర్నీ గారి ఫ్యామిలీ కూడా తనుజ గారిని వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా మా మనవరాలు అండము ఇవన్నీ కొంచెం హట్టింగ్గానే ఉంటుంది. దానివల్ల కొంచెం జలసీ అనేది ఆబ్వియస్లీ క్రియేట్ అవుతుంది. దానివల్ల దివ్య గారి గేమ్ ఎక్కడో కింద పడిపోయింది అనేది పాయింట్ అనమాట. చాలా చాలా అంటే చాలా బాగా ఆడింది. తన మాటల్లోనే మనం మాట్లాడుకుంటే సో బరాబర్ గేమ్ ఆడింది, బరాబర్గా హౌస్లో నుంచి బయటకు వచ్చింది అనమాట. సో ఇంతటితోటైతే ఆ రోజు ఎపిసోడ్ అయిపోయింది. మిగతా వాళ్ళ గురించి, హౌస్మేట్స్ గురించి నాగార్జున సార్ వాళ్ళ ఆట గురించి రివ్యూ ఇవ్వమన్నప్పుడు కూడా చాలా బాగా చెప్పింది. డీమన్తో రిలేషన్ అవ్వచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ గేమ్ అవ్వచ్చు, ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడింది అవ్వచ్చు, ఈవెన్ తనుజ గురించి కూడా చాలా బాగా మాట్లాడింది అనమాట. బర్నీ గారి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యారు, కొంచెం కళ్ళల్లో నీళ్ళు వచ్చింది, బర్నీ గారు కూడా ఏడ్చారు అనమాట. సో గుడ్ అనిపించింది. సుమన్ శెట్టి గారికి కొంచెం దివ్య గారికి కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి సుమన్ శెట్టి గారు కూడా క్యూటీపై అండము, సో చోటా బాంబు బడా ధమాకా అండం అనేది కొంచెం అందరి గురించి వాళ్ళ గేమ్స్ గురించి రివ్యూ ఇచ్చింది అనమాట. ఆబ్వియస్లీ తను ఒక రివ్యూయర్ కాబట్టి. సో ఇంతటితోటి మనకు సండే ఎపిసోడ్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మనం నామినేషన్ డేలో ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ సీజన్లో కొంచెం నాకు ఎందుకో తేడా అనిపించిందంటే, ఈ సీజన్లో అంత స్ట్రాంగ్ టాస్క్లు అయితే జరగలేదు. ఫైటింగ్ టాస్క్లు కానీ ఫిజికల్ టాస్క్లు కానీ జరగలేదు. దానికి తోడు లాస్ట్ వీక్ అంతా బయట నుంచి ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళతోటి గేమ్స్ ఆడినప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళకి పాయింట్స్ దొరకవు అనమాట. ఏవైతే చెత్త పాయింట్స్ ఉన్నాయో, ఓల్డ్ పాయింట్స్ వాళ్ళు తవ్వుకొని తీసుకొని ఇప్పుడు జరిగిన వాటిలలోనే కొన్ని ఏవైతే లాస్ట్ వీక్ జరిగిన టాస్క్లు ఉన్నాయో, ఎవరైతే ఓడిపోయారో ఆ పాయింట్స్ తీసుకొని నామినేట్ చేయడమే తప్ప ఈ సీజన్ మొత్తం అలాగే తగలబడింది అనమాట. దానికి మనం ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళు ఏదేదో అనుకున్నట్టున్నారు, అది చివరాఖరికి తీసుకొచ్చేసరికి అది ఇంకో రకంగా వెళ్ళిపోయింది అనేది పాయింట్ అనమాట. బట్ నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ సీజన్ యొక్క థీమ్ ఏంటంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కింద స్టార్ట్ అయింది. ఒకనొక స్టేజ్లో, ఇనీషియల్ స్టేజ్లో వర్ష పెట్టి కామనర్స్ ఎలిమినేట్ అవుతుంటే ఇది ఇంకా అయినట్టే అని నేను అనుకున్నాను అనమాట. బట్ దివ్య గారు ఆ మిత్ను బ్రేక్ చేశారు. తర్వాత దివ్య గారు అడ్డుకట్ట వేయడం వల్ల మిగతా ఇద్దరు ఎవరైతే డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా కామనర్స్ అనమాట. వాళ్ళు కూడా నిలబడిపోవడము, ఆల్మోస్ట్ కళ్యాణ్ విన్నింగ్ పొజిషన్లోకి రావడం అనేది చాలా అంటే చాలా ఈ సీజన్ థీమ్కు న్యాయం చేసే అంశాలు అనమాట. సో అందుకే చెప్తున్నా, దానికి తోడు ఎక్కువ టాస్క్లు జరగకపోవడం, ఒకవేళ వీళ్ళు నామినేషన్లో రైవల్రీ క్రియేట్ చేసుకున్నా కానీ అది కంటిన్యూ అవ్వకపోవడం, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో సారీలు చెప్పుకోవడము, కలిసిపోవడం, ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట. సో అందుకని ఈ సీజన్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కంటే జరిగిన టాపిక్ గురించి మాట్లాడుకోవడం మేలు. అందులో తప్పులు అనేవి వెతుక్కోవడం మనం మంచిదన్నమాట. సో దాని గురించి నేను చెప్తాను. సో ఈరోజు జరిగిన నామినేషన్స్ కూడా అలాగే జరిగాయి. బట్ చెప్పుకోదగ్గ నామినేషన్స్ ఏంటంటే డిమాండ్ పవన్ వర్సెస్ తనుజ మధ్య జరిగినాయి అయితే కొంచెం చెప్పుకోదగ్గాయి. కొంచెం అడపా చెప్పుకోవాలంటే రీతు గారు అయితే ప్రాపర్ ప్లాన్ తోటే నామినేషన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఫస్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ తోటి స్టార్ట్ చేశారనమాట. ఇమ్మాన్యుయల్ రీతును డిమాండ్ పవన్ నామినేట్ చేశారు. రీతును నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఏదైతే సాటర్డే ఎపిసోడ్లో జరిగింది కదా, బ్యాక్ స్టాబర్ ఎవరు, సో ఎనిమి ఎవరు అనేసి రీతు ఏదైతే ఇమ్మాన్యుయల్కి బ్యాక్ స్టాబర్ ఇచ్చారు, ఎందుకంటే తనకు సపోర్ట్ చేస్తాననేసి ఫస్ట్ తన్నే తీసేయడానికి రీజన్ ఏంటనేసి. సో ఇక్కడ జరిగిన దాంట్లో ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాడు. బట్ రీతు చౌదరి అయితే అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా మాట్లాడడానికి ట్రై చేశారు. తర్వాత తనుజ చెప్పింది అనేసి రీతు అంటే తనుజ అని అడిగాడు ఇమ్మాన్యుయల్. ఏం మాట్లాడుకున్నాం అది అంటే, సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ తన స్టాండ్ క్లియర్గా ఉందండి. కళ్యాణ్ కెప్టెన్ చేయాలని ఇమ్మాన్యుయల్ క్లియర్గా ఉన్నాడు. దానికోసం రీతును తీయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే జరిగిందో, లాస్ట్ టైం అనే కాదు, మీరు 4th వీక్ నుండి తీసుకున్నా కానీ రీతు కళ్యాణ్ తనకు అడ్డు వస్తాడని తెలిసి కూడా ప్రతిసారి తను తీసేయడం అనేది జరుగుతుందనమాట. దీన్ని బ్యాక్ స్టాబింగ్ అది అంటారో, దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత అనుకున్నా బయటకు వచ్చి చూసుకుంటే మాత్రం వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనేది నా పాయింట్. సో ఆ విషయంలో తనుజతోటి మాట్లాడాడు అనమాట ఇమ్మాన్యుయల్. అక్కడ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఏంటంటే
తనుజ వచ్చేసరికి ఆ డ్యాగర్ ఏదైతే ఉందో అది రీతుకి ఇద్దాము, రీతు మనం చెప్పిన మాట వింటది అది ఇది అన్నప్పుడు నేను తనుజతో అన్నాను తనని నమ్మొచ్చా, ఎందుకంటే తను ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణ్ పొడిస్తే కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతాడు కదా, కళ్యాణ్ వెళ్ళి మనం కెప్టెన్ చేద్దాం అనుకున్నామంటే సో ఆ విషయంలో మాట్లాడాను, అంతేగాని ఇంకా ఏం లేదని చెప్పాడు అనమాట. తర్వాత డిమన్ పవన్ నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే అక్కడ ఏదైతే మొన్న కెప్టెన్సీ టాస్క్ లో తను తీసాడు కదా, ఆ కెప్టెన్సీ టాస్క్ లో తీసేసింది ఏదైతే ఉందో ప్రతిసారి చెప్పే ఒకే రీజన్ తీసేస్తున్నాడు. ఏదైతే ఆ మాన్స్టర్ టాస్క్ లో ఉండిందో ఆ మాన్స్టర్ టాస్క్ లో దానికి సపోర్ట్ చేయలేదనేసి, ఓవరాల్ గా సపోర్ట్ చేయలేదనేసి తీసుకొచ్చి మాట్లాడింది నచ్చలేదని వేసాడు అనమాట. తర్వాత అక్కడ డిమన్ పవన్ అన్నాడు, డిమన్ పవన్ దాంతో పాటు ఇమ్మాన్యుల్ ఏమన్నాడంటే నీ స్టాండ్ నువ్వు తీసుకోవట్లేదు, అది నువ్వు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావు, నీ స్టాండ్ నువ్వు తీసుకోలేదు అన్నప్పుడు ఇక్కడ డిమన్ క్లారిటీ ఇచ్చాడు అనమాట. అదేదో ముందే క్లారిటీ ఇచ్చుంటే బాగుండనేసి, ముందు నుంచి నేను రీతుని కెప్టెన్ చేయాలనుకుంటున్నాను అందుకే స్టాండ్ తీసుకుంటున్నాను అంటే సరిపోయేది అనమాట. ఇక్కడ తను ఇప్పటికీ అదే పాయింట్ లో ఉన్నాడు, నాకు పాయింట్ ఒకటే, నేను రీతుని కెప్టెన్ చేయాలనుకుంటున్నాను అనేసి అదే పాయింట్ మీద ఉన్నాడు అనమాట. సో అదే పాయింట్ అందరికి చెప్తే బాగుండు, ఏదో బమ్మిని చేసి ఇలా చేసి మాట్లాడినట్టు అనిపించింది అనమాట డిమన్. ఈరోజు కొన్ని సందర్భాలలో ఓకే, కొన్ని సందర్భాలలో నాకైతే అనిపించలేదు అనమాట. డిమన్ కొంచెం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి అన్నట్టు మాట్లాడాడు, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ అయితే తీసుకోవట్లేదు అనమాట. సో నాకైతే అలాగే అనిపించింది, మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో తర్వాత తీసుకున్నట్టయితే మనకు బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు వచ్చేసరికి సంజన గారిని నామినేట్ చేశారు. సో రీజన్ అందరికి తెలిసింది, సంజన గారు ఈ వీక్ లో బర్నీ గారు మెడిసిన్ ఏదైతే ఉందో అవి దాపెట్టి అంటే దొంగతనం చేసి కొంచెం హైడింగ్ ఇలా ఏదో గేమ్ ఆడాలని చూస్తారు. బట్ ఆ రోజు బర్నీ గారు గొడవ పెట్టుకోలేదు, ఎందుకంటే తన కంటెంట్ కోసం చేస్తుందేమో అనే పాయింట్ తోటి ఆయన గొడవ ఏం చేయలేదు. గొడవ చేయకుండా ఈ రోజు నామినేషన్లో మాట్లాడాడు అనమాట, గట్టిగా మాట్లాడాడు. సో మీకు తమాషగా ఉండిందా నా మెడిసిన్ దాపెట్టాడు, మీకు తమాషగా ఉండిందా, దానివల్ల నేను మెడిసినే వేసుకోలేదు ఆ రోజు నైట్ మొత్తం అది ఇది అని చెప్పాడు అనమాట. దానివల్ల సంజన గారిని నామినేట్ చేశారు. సెకండ్ నామినేషన్ వచ్చేసరికి డిమన్ పవన్ ని నామినేట్ చేశారు. సో రీజన్ వచ్చేసి అంతే, సో 1.5 వీక్ నుంచి నువ్వు కనపడట్లేదు, సెలబ్రిటీస్ అంటే ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళు వచ్చి చెప్పినా కానీ అదే మాట చెప్తున్నారు, డిమన్ పవన్ కనపడట్లేదు అనేసి. తర్వాత ఒకనొక సన్నివేశంలో ఆ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఆకాశం వైపు కూర్చొని ఆలోచిస్తా ఉంటే బాడీ నీదైనా కానీ నీ ఫేస్ లో నాకు రాము కనపడ్డాడు, ఎందుకంటే ఏదో డల్ ఫీలింగ్, ఏదో ఆలోచిస్తున్న ఫీలింగ్ అనిపించింది. సో నువ్వు మళ్ళీ కమ్మప్ అవ్వాలనేసి నామినేట్ చేస్తున్నానని చెప్పారు అనమాట. కొంచెం ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. అక్కడ ఏంటంటే డిమన్ అన్న నేను కనపడుతున్నా కదన్నా, టిప్ టాప్ గా రెడీ అయ్యి కనపడుతున్నాను అన్నప్పుడు మిగతా వాళ్ళు బాగా కొంచెం నవ్వారనమాట, ఫన్నీ కన్వర్జేషన్ అయిందనమాట. తర్వాత రీతు వచ్చింది. తర్వాత రీతు సుమని నామినేట్ చేసింది. ఇక్కడ చెప్పుకోవాలంటే రీతు ప్రాపర్ గేమర్ అండి, ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు సుమన్ బాటంలో ఉన్నాడు అనేసి, ఎందుకంటే దివ్య సుమన్ ఉన్నారు కాబట్టి ప్రతి సీజన్లో జరిగేది ఇది. బాటమ్ 2 ఉన్నారంటే బాటమ్ 2 అంతే, వాళ్ళు లీస్ట్ ఓటింగ్లో ఉన్నారనేసి. ఇక్కడ ఏంటంటే రీతు నామినేషన్లోకి ఆల్రెడీ వచ్చింది కాబట్టి తన స్ట్రాటజీ ఏంటంటే సుమన్ గారిని లాగితే తిని సేఫ్ సైడ్లో ఉంటుంది. సుమన్ గారు బాటంలో ఉన్నారు కాబట్టి, ఎడ్జ్లో ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, తిని సేఫ్ సైడ్లో ఉంటుంది కాబట్టి లాగింది అంతే. రీజన్స్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పింది. ఏదైతే దేత్తడి హారికతో జరిగిన గేమ్ ఏదైతే ఉందో అది గేమ్ ఆడలేదని గేమ్ ఓడిపోయాడు అనేసి దానికి నామినేట్ చేశారనమాట. ఇక్కడ గేమ్లో ఓడిపోయిన గెలిచిన అనేది నామినేట్ చేయడం రాంగ్ అనమాట. అది మనం చెప్పలేము, అది వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టకుండా ఓడిపోతే దాన్ని అనుకోవాలి, తన ఎఫర్ట్స్ పెట్టాడు, అక్కడ లక్ బేస్ కూడా ఉంటుంది అనమాట. అలాగైతే చేసింది. సెకండ్ నామినేషన్ సంజన గారిని నామినేట్ చేసింది. ఆబ్వియస్లీ ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉండింది. తర్వాత సంజన గారు క్లియర్గా చెప్పారు, నీ కుటుంబానికి నా కుటుంబానికి ఏమైనా రైవల్రీ ఉందా, దీనికి షో కంటే ముందు మన ఇద్దరికి ఏమైనా తెలుసా, ఏం తెలియదు కదా, నీ మీద నాకు ఎందుకు ఉంటుంది అది అనేసి కొంచెం మాట్లాడుకొని కలిసిపోయారనమాట. సో ఈ సీజన్ మొత్తం మనం చెప్పాం కదా రైవల్రీ అనేది కంటిన్యూ అవ్వదు. సో మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు కదా, మళ్ళీ ఏదో ఒక విషయంలో మళ్ళీ గొడవ పడతారనమాట. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తర్వాత తనుజ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తనుజ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారా, లేకపోతే ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుల్ గురించి ఒక డిస్కషన్ అయితే నడిచింది. ఇమ్మాన్యుల్ గురించి డిస్కషన్ నడిచింది కాబట్టి ఈ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఆబ్వియస్లీ తను ఒక గేమర్ కాబట్టి తనకు తెలుసు, తనకు పోటీ కళ్యాణ్ అని అందరికీ తెలుసు.
తనకు కూడా ఒక గేమర్ కాబట్టి తనకు కూడా తెలుసు అనమాట. ఈ మధ్య కాలంలో ఇమ్మాన్యుల్ కళ్యాణ్తో చాలా క్లోజ్ ర్యాపో ఉంటున్నాడు. అందుకని కొంచెం కళ్యాణ్కు పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. తనుజ గారికి ఇనీషియల్గా తీసుకుంటే మన ఇమ్మాన్యుల్తో ఉన్నప్పుడు చాలా చాలా పాజిటివ్ వైబ్ ఉండింది. దానివల్ల అది కంటిన్యూ అవుతూ తను టాప్ పొజిషన్లో రావడానికి కారణం కూడా అయిందనమాట. సో ఎప్పుడైతే ఇమ్మాన్యుల్ తోటి దూరంగా ఉంటుందో, ఇమ్మాన్యుల్ తోటి కంటెంట్ తగ్గిందో, తనుజ గారికి ఆడియన్స్ అంటే అట్రాక్ట్ చేసే అది కూడా తగ్గిపోయింది అనమాట ఆబ్వియస్లీ. ఎందుకంటే కొంచెం ఇమ్మాన్యుల్ ఫన్ మోడ్లో ఉంటాడు, కొంచెం ఇమ్మాన్యుల్తో ఉంటే కొంచెం జాలీగా ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం ఎలివేట్ అవుతారనమాట. సో ఈ మధ్య రీసెంట్ కాలంలో తీసుకున్నట్టయితే కళ్యాణ్కు దగ్గరగా ఉన్నాడు అనమాట. ఏదైతే కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు ఇమ్మాన్యుల్ చేత ఆ బ్యాడ్జ్ పెట్టించుకోవడం అవ్వచ్చు, అక్కడ అన్నయ్య సినిమాలో చిరంజీవి డైలాగ్ ఉంటుంది కదా, నా తమ్ముడు జెమ్స్ అనేసి అలా ఇమ్మాన్యుల్ మాట్లాడడం కొంచెం కళ్యాణ్కి పాజిటివ్ అవుతుంది అనేసి తినకు కూడా తెలుసు. ఎందుకంటే తనుజకు కాంపిటీటర్ కళ్యాణ్ కాబట్టి, ఇమ్మాన్యుల్ ఎలాగో గెలవలేడు కాబట్టి ఇమ్మాన్యుల్ ఓటింగ్ మొత్తం కళ్యాణ్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఇమ్మాన్యుల్తో ప్యాచప్ అవుతే, ఈ 2 వీక్స్లో కొంచెం ప్యాచప్ అవుతే ఎంతో కొంత పర్సంటేజ్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5% అవ్వచ్చు, ఎంతో కొంత యాడ్ అవుతుందనే స్ట్రాటజికల్గా మాట్లాడింది. ఫస్ట్ ఇమ్మాన్యుల్ నామినేట్ చేయడానికి స్టార్ట్ చేసింది కాబట్టి ఒకనొక స్టేజ్లో ఎమోషనల్గా ఇద్దరు మాట్లాడుకోవడం అనేది వెళ్ళిందనమాట. అది డిస్కషన్ పెట్టుకుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ నామినేషన్ చేయాలి, డిస్కషన్ కాదు. తనకు తెలుసు ఈ నామినేషన్ టైంలో మాట్లాడితే అందరూ నామినేషన్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి, మిగతా ఎపిసోడ్స్ పైన కానీ లేకపోతే ప్రోమోలు చూసి వదిలేస్తారు కాబట్టి, ఇక్కడ అందరికీ ఒక హింట్ ఇవ్వాలనేసి మాట్లాడినట్టు నాకు అనిపించింది అనమాట. మీకు కూడా అలా కనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత తీసుకున్నట్టయితే డిమాండ్ పవన్ నామినేట్ చేసింది. డిమాండ్ పవన్ అక్కడ ఇప్పటిదాకా జోక్ చేసుకున్నారా మీరు, అది ఇది అన్నాడు అనమాట. ఇది జోక్ ఏంటి, జోక్ అంటే బిగ్ బాస్ చెప్తారు అనేసి కొంచెం తనుజ గారు గట్టిగా మాట్లాడడం అనేది చాలా చాలా రాంగ్ అనమాట. అక్కడ తను చెప్పిన రీజన్ కొంచెం నాకు నచ్చలేదు డిమాండ్ పవన్ గురించి. ఎందుకంటే మధ్యలో రీతు గారిని తీసుకురావడము, అంటే ఎపిసోడ్లు చాలా తక్కువ చూపించారు కానీ లైవ్ చూసిన వాళ్ళకు తెలుస్తుంది అనమాట. ఇదంతా చాలా అంటే చాలా ఇదిగా మాట్లాడారు తనుజ గారు. అంటే డిమాను నామినేట్ చేసేటప్పుడు అవ్వచ్చు, డిమాను తనుజ నామినేట్ చేసేటప్పుడు అవ్వచ్చు. కానీ నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే డిమాన్ తనుజ నామినేట్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే టాప్ 3 కంటెస్టెంట్స్ నామినేషన్లు లేకపోతే ఎవరికి ఓటింగ్ పడుతుంది, ఎవరికి మారుతుంది అనేది కొంచెం ఈ విధిగా అలా చూసింటే బాగుండేది అనేది నా కొంచెం ఒక క్యూరియాసిటీ ఉండే. బట్ ఆబ్వియస్లీ తనుజ గారిని అయితే బయటికి తీశారు. మళ్ళీ ఆవిడ నామినేషన్లోకి వచ్చారు, ఆబ్వియస్లీ ఆవిడ హైస్ట్లో ఉంటారు. సో అలా మాట్లాడారు అనమాట. తర్వాత తనుజ సంజన నామినేట్ చేశారు. ఏదైతే ఇమ్మాన్యుల్ నామినేట్ చేయలేదు కదా ఆ మాన్స్టర్ విషయంలో జరిగిన దాని గురించి మీరు ఇమ్మాన్యుల్ నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేశారు లాస్ట్ వీక్, నేను మీకు పోటీదారులు అనేసి, కానీ ఇమ్మాన్యుల్ నామినేట్ చేయకుండా మీరు నన్ను నామినేట్ చేశారనేసి ఏదో సప్పగా జరిగిపోయింది అనమాట. ఇప్పుడు చెప్పాలా అసలు నామినేషన్ గురించి, సుమన్ శెట్టి గారి నామినేషన్. ఆయన గురించి ఏం చెప్పాలండి, అసలు ఆయన గురించి ఏం మాట్లాడాలన్నా కానీ ఆయన మీమ్స్, ఆయన ఆ పేతాస్ మీమ్స్, బ్యాక్గ్రౌండ్ సాడ్ మ్యూజిక్లు వేసేసి మా సుమన్ అన్నకు అన్యాయం జరిగింది, మా సుమన్ అన్నని ఇంత మాట అన్నారా, మా సుమన్ అన్నని కెప్టెన్సీలో నుంచి తీశారు, ఆ ఆర్ఆర్లు ఆ వీడియోలు వేసి సాగు కొడతారనమాట మన మీమర్స్. ఆయన వాళ్ళు చెప్పిన రీజన్స్ ఎంత చిరాకు అనిపించినాయి అంటే ఇంకా అంతేలే, ఇంకా ఏ టాస్కులు ఏం జరగలేదు కాబట్టి రీతు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది కాబట్టి, సో ఆబ్వియస్లీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అది చెప్పారనమాట. ఏదో ఒకటి రీజన్ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పారనమాట. అలా అనిపించింది. తర్వాత తీసుకున్నట్టయితే సుమన్ శెట్టి గారు అంటే దీన్ని ఏమంటారు, దానికి గుర్తు రావట్లేదండి సరిగా పదాలు, రివెంజ్ నామినేషన్ అంటారు, రివెంజ్ నామినేషన్ అంటారు, అలా వేసాడు అనమాట. ఇద్దరికి చెప్పిన రీజన్స్ కొంచెం రీతుకు చెప్పిన రీజన్స్ కొంచెం ఓకే, బట్ డీమాన్కి చెప్పిన రీజన్స్ ఉన్నాయండి బాబు, అసలు బుర్ర పాడు. నాకు రీతుకి ఏం చెప్పాడంటే హౌస్ మొత్తం నీ గోల వినపడుతుందని చెప్పాడు. అసలుకి ఇదొక రీజన్ అయినా. సో అక్కడ ఆ రీజన్ చెప్పాడు. డీమాన్కి ఏం చెప్పాడంటే తనకి ఇంజురీ అయింది కదా, ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంజురీ అయ్యి ఇక్కడ ఉండకూడదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని నామినేట్ చేశాడు. అసలు ఏం మాట్లాడాలి, అసలు ఇక నేను ఎపిసోడ్ చూస్తుంటే బుర్ర పాడు. నాకు అసలు మైండ్ పోయింది, లోపల మైండ్ పోతుంది అనేసి మైండ్ పోయింది అనమాట నాకు. ఆ నామినేషన్స్ అందరూ నవ్వేశారు, చాలా అంటే చాలా నవ్వారు అనమాట. సో ఓకే అనిపించింది నాకు, ఏదో అట్లా సోగా జరిగింది అనమాట. సో తర్వాత సుమన్ శెట్టి గారిది అయిపోయింది కదా, సుమన్ శెట్టి గారి తర్వాత సంజన గారు వచ్చారు. పెద్దగా ఇప్పటి నుంచి మనం తీసుకున్నట్టయితే పెద్దగా
ఏమి నామినేషన్ లేవు, ఒక డిమాండ్ వర్సెస్ తనుజ ఇష్యూ ఒకటే ఉండింది అనమాట. సంజన గారు వచ్చేసరికి రీతు గారిని నామినేట్ చేశారు. రీతు గారిని నామినేట్ చేసి రీజన్ అదే చెప్పారు, కలిసిపోయారు. సో ఇక్కడ నుంచి ఇంకేం జరగకుండా మనం జాగ్రత్త పడదాం అది ఇదని చెప్పారు అనమాట. తర్వాత డిమాండ్ నామినేట్ చేశారు. డిమాండ్ గురించి ఒక పాయింట్ చెప్పాలా, బర్నీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక సన్నివేశం జరిగిందనమాట. బర్నీ గారు ఆ విషయం చెప్తే, ఈ వీక్ టికెట్ టు ఫైనల్ కొట్టేది నేనే అని కాన్ఫిడెంట్, నేను అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఏదైతే చెప్పాడు. అది చెప్పిన తర్వాత ప్రోమోలో చూసారు, ఎలివేషన్ మంచిగా వచ్చింది. బట్ ఆ కన్వర్జేషన్ నడిచిన తర్వాత పక్కన బ్యాక్ సైడ్లో రీతు, ఇమ్మాన్యుల్, కళ్యాణ్ మాట్లాడుకుంటారు అనమాట. ఒరే ఈ వీక్ టికెట్ ఫైనల్ పెట్టకపోతే పరిస్థితి ఏంటో అనేసి. సో అది ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడాను అనేసి నామినేట్ చేసింది సంజన గారు. ఏం చెప్పాలా, ఇంకా అలా ఉన్నాయి వాళ్ళ రీజన్స్, ఏం లేవు, మనం వదిలేయడమే వాళ్ళ గురించి. సో దాని గురించి మనం పట్టించుకోవడము, దాని గురించి చెయ్యడము, వీటన్నిటి గురించి వేస్ట్ ఆఫ్ ది టైం. సో తర్వాత డిమాండ్ వచ్చాడు. డిమాండ్ వచ్చి తనుజ గారిని నామినేట్ చేశారండి. ఇక్కడ చెప్పాలా పాయింట్, ఎందుకంటే డిమాండ్ నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఏదైతే ఫస్ట్ ఆవిడ నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ఇమ్మాన్యుల్తో డిస్కషన్ పెట్టుకున్నారో అదే రీజన్ చెప్పాడు మనోడు. నామినేషన్స్ గురించి మాట్లాడాలి, అంతేగాని డిస్కషన్స్ గురించి మాట్లాడకూడదు. అది ఇదంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నువ్వెవరు చెప్పడానికి, బిగ్ బాస్ చెప్పలేదు నాకు, అది ఇదని మాట్లాడిన తీరు ఏదైతే ఉండిందో చాలా అంటే చాలా రాంగ్. నేను తనుజ గారిని మీద నెగిటివ్గా మాట్లాడుతున్నానండి కాదు, కానీ బట్ లైవ్ చూసిన వాళ్ళకు, ఎపిసోడ్ చూసిన వాళ్ళకు అనిపిస్తుంది. ఎపిసోడ్లో కూడా అలాగే ఉండిందంటే, ఎపిసోడ్లోనే అలా ఉండిందంటే లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా చిరాగ్గా ఉండిందనమాట. డిమాండ్ చెప్పే పాయింట్కు ఆవిడ మాట్లాడే మాటకు అసలు సంబంధమే లేదనమాట. ఏదంటే అది మాట్లాడింది. మధ్యలో రీతు గారు ఫౌల్ సంచాలక చేయడం వల్ల నువ్వు కెప్టెన్ అయ్యావు, సో తను నీకు సపోర్ట్ చేసింది. హౌస్లో నువ్వు ఒకరి దగ్గర కాకుండా ఎంతమంది దగ్గర ఉన్నావు, హౌస్ మొత్తం నువ్వు ఒకరి దగ్గరే ఉన్నావు, అంటే మొత్తం ఓవరాల్గా నువ్వు ఒకరి దగ్గరే ఉన్నావు అని మళ్ళీ రీతు గారి గురించి మాట్లాడడం. రీతు గారు ఇక్కడ మాట్లాడవచ్చు కదా, అసలు తనుజ గారు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మాట్లాడరు. ఎక్కడైతే కంటెంట్ వస్తుందో అక్కడ మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడితే నెగిటివ్ అవుతుందని తనకు తెలుసు, అందుకే మాట్లాడట్లేదు అనమాట. సో ఇక్కడ ఏదైతే తనుజ గారు మాట్లాడినరో దాన్ని పాయింట్ టు పాయింట్ చెప్పట్లేదు, బట్ ఓవరాల్గా నేను చెప్తున్నా, తనుజ గారు మాట్లాడిన మాటలు అయితే చాలా రాంగ్. అది నేను చెప్పడం కాదు, ఆవిడ లైవ్లో అదే మాట్లాడారు. మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ లైవ్లో మనకు సారీ చెప్పానని చెప్తారు. సంజన గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా మా మదర్, నేను ఇలా అగ్రెషన్గా ఉండడం మా మదర్కి నచ్చదు, సో ఇది ఏమన్నా బ్యాడ్గా వెళ్ళిందా అది ఇది అనేసి మాట్లాడతారనమాట. సో అక్కడ ఆల్రెడీ అయిపోయింది, షార్ట్ అయిపోయింది. బట్ ఈ సన్నివేశంలో నాకైతే నన్ను అడిగితే తనుజ గారితో అయితే తప్పు. చాలా అంటే చాలా సర్కాస్టిక్గా మాట్లాడారు. ఒకానొక సందర్భంలో అంటే మనోడికి బ్యాక్ పెయిన్ ఉంది కదా, సపరేట్ చైర్ వేశారు, దిండి మీద కూర్చుంటే నువ్వు కూర్చున్నావు కదా ప్రశాంతంగా, ఫన్ ఏముంది నీకు, ప్రశాంతంగా కూర్చున్నావు కదా అని వెటకారంగా మాట్లాడడం అనేది కొంచెం అది రాంగ్ అనేది ఆబ్వియస్లీ అందరికీ అదే ఐడియా వస్తుంది అనమాట. సో తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసరికి ఇమ్మాన్యుల్ వేయడానికి ట్రై చేశాడు. అక్కడ చెప్పిన రీజన్ ఏంటంటే, అందరూ నామినేషన్లో ఉండాలని నేను తీసుకొస్తున్నాను నేను చెప్పాడు. ఎంత ఫన్నీ కన్వర్జేషన్ నడిచిందంటే అంత నడిచింది. బట్ నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇమ్మాన్యుల్ సరే అని వదిలేసి నామినేషన్లోకి వచ్చింటే బాగుండేది అనిపించింది. బట్ ఎందుకు తను భయపడుతున్నాడు, నామినేషన్ అంటే భయపడుతున్నాడు అర్థం కావట్లేదు. సో ఆబ్వియస్లీ లాస్ట్ కొన్ని సీజన్లు తీసుకుంటే కామెడియన్స్ లాస్ట్ దాకా వస్తున్నారు, లాస్ట్లో సడన్గా ఎలిమినేట్ అయిపోతున్నారు, దాని గురించి భయపడుతున్నట్టున్నాడు. తనకు ఇప్పటికీ అర్థమైపోయింది తను విన్నర్ అయితే కాలేని అనేసి. బట్ తన ఓటింగ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి, ఫైనల్ వీక్ ఎవరి ఓటు ఎవరికి పడుతుంది అనేసి. కొంచెం కళ్యాణ్కు క్లోజ్గా ఉన్నాడు కాబట్టి నేను అనుకోవడం కళ్యాణ్కి తన ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్. ఫైనల్గా సంజన గారిని వేశారనమాట. అదే ఇమ్మాన్యుల్ గారు అలా ఫన్నీగా కదా, ఫైనల్ సంజన గారిని వేశారు. సో తప్పకే వేశారనిపించింది అనమాట. సో రీజన్స్ అయితే ఏం లేవు. నామినేషన్స్ అయితే చాలా అంటే చాలా సప్పగా జరిగిపోయినాయి. ఒక డిమన్ వర్సెస్ తనుజ మధ్య జరిగిన గొడవలు అయితే తనుజ గారిది 100% తనుజ గారిది కొంచెం తప్పు ఉండింది. నేనైతే స్ట్రాంగ్ ఫీలింగ్, మీరు కావాలంటే చాలా మంది చాలా వీడియోలు పెట్టారు, చాలా మంది రివ్యూయర్స్ వాళ్ళు చెప్పారు, మీరు అవన్నీ వీడియోస్ చూడవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని కానీ మన వీడియోస్ కానీ ఫాలో అవుతున్నారో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.